నమస్కారం అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. చాలామందికి సందేహం ఉంటుంది. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయండి, మా ఇంట్లో వాళ్ళకి ఉన్నాయి. ఈ టాబ్లెట్స్ వేసుకుంటే గుజ్జు పెరుగుతుందంట కదా! ఇది ఇంకా ఆపరేషన్ గానీ, ఫ్యూచర్‌లో ఏమీ అవసరం లేదు. నేను కూడా వేసుకోవచ్చు ఈ వయసు వాళ్ళకి, అరగకుండా ఉండిపోతాయా అన్న సందేహాలతోటి చాలామంది వస్తూ ఉంటారు. ఈ గ్లూకోజమైన్ టాబ్లెట్స్ కానీ, లేతే చాలా వరకు మార్కెట్‌లో ఇలాంటి రకాల్లో కాండ్రోయిటిన్ సల్ఫేట్ అని, కొల్లాజ్ అని, రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ అని చాలా రకాలు దొరుకుతూ ఉంటాయి. ఈ గ్లూకోజమైన్ టాబ్లెట్స్ చాలామంది యూఎస్‌కెళ్ళినప్పుడు డబ్బాలు, డబ్బాలు మామూలుగా తెచ్చుకుంటూనే ఉంటారు. ఎందుకు మా కూతురు పంపించిందండి, మా పిల్లలు పంపించారు. ఇవి వేసుకుంటే మోకాళ్ళు అరగవంట కదా అని. మోకాళ్ళు అరగవడం అన్నది వయసు పరంగా, మన లైఫ్ స్టైల్ పరంగా ఎంత కాలానికి జరిగేది అన్నది డిసైడ్ చేస్తుంది. టాబ్లెట్స్ అన్నవి కొంతకాలంగా పనిచేసే అవకాశం ఉంది తప్ప పూర్తిగా అది పరిష్కరించదు. ఈ గ్లూకోజమైన్ టాబ్లెట్స్ స్టార్టింగ్‌లో అంటే తొలి దశలో ఉన్నప్పుడు మోకాలు స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్థరైటిస్ మొదలైనప్పుడు 6 నెలలు బాగానే పనిచేస్తాయండి. సైంటిఫిక్‌గా 6 నెలలు ట్రై చేయమంటాం. ఒక నెల బాగుంది వేసుకుంటే అంటే 6 నెలల వరకు మీరు ట్రై చేయొచ్చు. దానివల్ల ఏం నష్టం లేదు. చాలామంది సంవత్సరాలు వాడేసే వాళ్ళు కూడా ఉంటారు. మాకు డబ్బాలు పంపించారండి, ఇది పంపించారండి అని. దీనికి బాగా పనిచేస్తాయంటాను. అవి పనిచేస్తాయా అన్నది 6 నెలల తర్వాత సహజంగా బాడీకి సహకరించవండి. సైంటిఫిక్‌గా ఇచ్చేది ఏంటంటే 6 నెలల వరకు ట్రై చేయొచ్చు. దానివల్ల హానికరం ఏమీ లేదు. అలా అని ఎక్కువ కాలం వేసుకున్న హానికరం అని నేను చెప్పలేను గానీ, వాటి బెనిఫిట్ అవుతుంది కూడా అనేది కూడా సందేహమే. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ కాలం వేసుకున్న తర్వాత అది పెయిన్ కిల్లర్ లాగా పనిచేయడం మొదలుపెడుతుంది. సైకలాజికల్ బెనిఫిట్ కన్నా యాక్చువల్ బెనిఫిట్ ఏమీ ఉండదు. ఇలా ఎక్కువ కాలం మేము ఏసుకోవద్దు అని నేను చెప్పడానికి కారణం అయితే ఏమీ లేదు గానీ, అలా అని బెనిఫిట్ చేస్తుందన్నది కూడా ఏమీ లేదండి. ఎక్కువగా వాడినా కృత్రిమంగా ఏ టాబ్లెట్ ఎక్కువ కాలం వాడినా మంచిది కాదనే చెప్తాం. ఎందుకంటే పని చేయనప్పుడు అది సైకలాజికల్ బెనిఫిట్ కోసం వేరే విధంగా వేసుకోవడం కోసం మంచిది కాదండి.